హాయ్ అందరికీ కోడిగుడ్డు చున్నకూర ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం 3 గుడ్లకు సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, దీంట్లోనే చిటికెడు పసుపు వేసేసుకొని ఈ కోడిగుడ్లు పగలగొట్టి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు దానికి కొంచెం నూనెను అప్లై చేసేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఆవిరి మీద 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత వీటిని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసుకోండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే దీంట్లో జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టిన 4 ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్టీ తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు చున్నను దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి.